ప్రభు గారు, డాలర్ ఇండెక్స్ కావచ్చు, అమెరికా బాండ్ ఈల్డ్స్ గోల్డ్ ధరల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉందంటే మనీ అటు వెళ్ళిపోతుంది. అది తగ్గుతున్నప్పుడు అసెట్ క్లాస్ లో మళ్ళీ దీనికి పెట్టుకోవడానికి వస్తారు, ఇటు మెటల్స్ కి వస్తారు. సో నెక్స్ట్ మనకి ఈక్విటీ మార్కెట్ లో కూడా హెడ్జింగ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది మెటల్స్ లో. అట్లా అది బాగా పెరిగినప్పుడు మళ్ళీ ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు ఆ మెటల్స్ పెరుగుతున్నాయి, డైవర్సిఫికేషన్ అటు నుంచి అటు వస్తాయి. అంటే షిఫ్టింగ్ అనేది కామన్. ఇది ఎప్పుడైతే 4.58% బాండ్ ఈల్డ్ ఉంది, సో అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం తగ్గచ్చు అనేది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రెషర్ పెట్టాడు ఆయన జిరోమ్ పవర్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని. ట్రంప్ టరిఫ్ తీసేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో మిగతా అన్ని తగ్గుతాయి, కంట్రోల్ వస్తాయి. ఇది మీరు ఎప్పుడైతే తీస్తారో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి ఛాన్స్ ఉంది. కానీ నేను అసలు అలాంటి పనులు చేయనే చెప్పాను చివరి దాకా, లాస్ట్ ఆయన సీట్ లో దిగేదాకా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఏమన్నారు స్టార్టింగ్ లో, ఎస్ ఇది ఇన్ఫ్లేషన్ ఉంది, గట్టిగానే ఉంది, తగ్గట్లేదు, సో చేయడానికి పెంచడానికి చూశారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి చూశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఒక రియల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చెప్పేది నిజంగా మీరు బయట చూసేదానికి వాళ్ళు డిక్లేర్ చేసేదానికి ఇన్ఫ్లేషన్ కి చాలా తేడా ఉంటుంది. సో తీసుకునే ఇన్పుట్స్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఇది ప్రాక్టికల్ ఇన్ఫ్లేషన్, రియల్ ఇన్ఫ్లేషన్ కాకపోవచ్చు. మేబీ ఇట్స్ మ్యానిపులేషన్ ఆఫ్ రియల్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫ్లేషన్ కూడా కొన్ని కంట్రీస్, ఇప్పుడు మీరు నిజంగా అవుట్పుట్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఇట్లా జీడిపి గ్రోత్ ఎంత ఎట్లా ఉంది, ఇన్ఫ్లేషన్ మీద కంట్రోల్ ఎలా ఉంది అని కూడా కొన్ని, ఇప్పుడు IMF వీళ్ళు కూడా కొంతమంది అడిగారు కూడా. అడిగినప్పుడు మనం ప్రభు గారు 1 మినిట్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇవి బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి, కమోడిటీస్ బాస్కెట్ తీసుకుని దాని మీద బేస్ చేసి మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దాని మీద స్ట్రక్చరల్ గా తీసుకుంటే దాని ప్రకారంగా తీసుకుంటాం. ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఈజ్ ఇట్ రియల్ ఇన్ఫ్లేషన్? No, it cannot be, because that is called statistical aberration. అది ఎప్పటికీ ఎవరు ఎలిమినేట్ చేయలేరు. మీరు ఎలా అయితే జీడిపి గురించి అన్నారు, అనగానే నాకు అనిపించింది అనమాట. జీడిపిలో అనార్గనైజ్డ్ సెక్టర్ లో మనం ఎంత, ఇండియాలో మీకు తెలియదే ఉంది, మన లేడీస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎంత వస్తుంది, ప్రొడక్టివిటీ ఎంత రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి ఈ స్టాటిస్టికల్ అబరేషన్ ఇలాగే ఉంటుంది. అండ్ మనం ఇచ్చిన ఫిగర్స్ ని ఎప్పుడు ప్రతివాడు, అంటే ఇండియా కాబట్టి వాళ్ళు అడుగుతున్నారా, యుఎస్ వాళ్ళది కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగింది నేను అనుకోవటం అదే ఆ ఉద్దేశంతో అన్నారు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ క్వార్టర్ కి, అంత ముందు వచ్చిన దానికి లాస్ట్ క్వార్టర్ కి ఇప్పుడున్న నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి ఏం డిఫరెన్స్, మనకి డిఫరెన్స్ ఏం కనపడదు. సో దాని ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం ఉంటే రియల్ ఇన్ఫ్లేషన్ కాదు, కొంచెం కావాల్సింది కొంచెం మార్చుకోవచ్చు. ఎందుకంటే మరి అంత ప్రెషర్ చేసి ఇప్పుడు టరిఫ్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఇదివరకు ఆయన రాకముందు సీట్ లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో డబల్ అయింది అక్కడ యుఎస్ లో. సో హౌ ఇట్ విల్ కమ్ డౌన్? ఎందుకు తగ్గుతుంది, ఎందుకు తగ్గిస్తారు? తగ్గించే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎట్లా తగ్గింది? దట్స్ ద మెయిన్ కాజ్. అందుకని అనిపిస్తుంది కారణం కూడా అదే. అంటే కరెక్ట్, మీరు చెప్పినట్టుగా టారిఫ్లు పెంచినప్పుడు మనం కూడా టారిఫ్లు వేస్తున్నాం, అదే ప్రపోర్షన్ వేయలేకపోయినా వేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి అందరికి రైస్ గానీ ఇవి గానీ అన్ని కూడా పెరిగిపోయినాయి కాస్ట్. డిపెండెంట్ ఎక్స్టర్నల్ వాళ్ళకి ఏమి లేవు కదా, ఓన్ ప్రొడక్షన్ చాలా తక్కువ యాజ్ కంపేర్డ్ టు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా అప్పుడున్న బిఫోర్ ఉన్న రేట్లకి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జనవరి తర్వాత వచ్చిన రేట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మనకి గర్వకారణం ఏంటంటే మనకి సెల్ఫ్ సస్టైనింగ్ ఎకానమీ ఇంత పెద్ద, అంటే మనకి ఇంత 145 crores ఉన్నా కూడా, బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడ్యూస్, అవర్ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్ ఇంత ఉంది కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం. మనకి వీఆర్ నాట్ సో మచ్ ఇంపోర్ట్ డిపెండెంట్. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళకి అన్ని మనం పంపించాలి, లేకపోతే బంగ్లాదేశ్ పంపించాల్సింది తప్ప వాళ్ళకి లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫ్లేషన్, రియల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ వాట్ ఈస్ స్టేటెడ్. రైట్ సార్. రమేష్ గారు, రైట్ సార్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కావచ్చు, అంతర్జాతీయ ఈ ఉద్రిక్తతలు, జియో పొలిటికల్ టెన్షన్స్ గోల్డ్కి మరింత డిమాండ్ పెంచే అవకాశం ఉందా? రమేష్ గారు మీరు. డెఫినెట్ గా సార్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే ఇంకో ఆప్షన్ లేదు. నా చూస్తే కంటిన్యూస్ గా 20th మంత్ బై చేస్తామంటే అది కూడా లాస్ట్ మంత్ హైయెస్ట్ బై చేస్తాం, 20 tons బై. ఇంకొకటి ఏంటంటే చైనా స్టార్టింగ్ హాంకాంగ్ అండ్ షాంఘై ఎక్స్చేంజ్ స్టార్ట్ చేస్తుంది గోల్డ్ క్లియరెన్స్. ఇది గోల్డ్ ఫ్యూచర్ చైనాలోనే అయిపోతాయి. ఇప్పుడు వరకు లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్ లో జరిగేది. సో ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో వాటి సెటిల్మెంట్ అక్కడ జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది చైనా, హాంకాంగ్ అండ్ షాంఘైలో చేసేస్తుంది. అంటే హాంకాంగ్ లో బై చేస్తుంది, షాంఘైలో క్లియరెన్స్ చేసుకుంటుంది, షాంఘైలో బై చేస్తుంది, హాంకాంగ్ లో క్లియరెన్స్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే దాని
కంప్లీట్ టేక్ ఓవర్ చేసేస్తుంది. గోల్డ్ ఇప్పుడు వరకు ఓన్లీ డాలర్స్ లోనే ట్రేడ్ అయ్యేది. ఇప్పటి నుంచి చైనా ఏం చేస్తుంది అంటే యువాన్ లో ట్రేడ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనీస్ కరెన్సీ కూడా యువాన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకనే అన్ని నాట్ ఓన్లీ చైనా, అన్ని కంట్రీస్ కూడా అందుకనే బై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీకి హెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఫ్యూచర్ లో ట్రేడ్ కూడా అంతా డాలర్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏదర్ గోల్డ్ అన్న జరగాలి, లేదంటే చైనా ఇంకా స్ట్రాంగ్ అయితే మాత్రం యువాన్ లోకి వెళ్ళిపోతుంది ట్రేడ్. సో అందుకని చెప్పేసి అన్ని వరల్డ్ బ్యాంక్స్ అన్ని బై చేస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. మేబీ 2030 కల్లా మనం $10,000 కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయొచ్చండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యాడ్? ఓకే. ఇప్పుడు కన్వర్షన్ లో డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ లో చూసుకుంటే 16.5 ట్రిలియన్స్ ఉంటాయి. ఆ దాంట్లో మీకు 60-70% డాలర్స్ రిజర్వ్స్ ఉంటాయి. మిగతాది అదర్ కరెన్సీస్, సార్ అన్నట్టు బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటారు. సో ట్రేడ్ చేసినప్పుడు ఉపయోగపడతాయని. ఇప్పుడు ఆ 60-70% అంటే 12.5% తీసుకోవచ్చు. దాంట్లో 10% డాలర్స్ నుంచి గోల్డ్ కు మారిందంటే, సో ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక 10% మారితే గోల్డ్ 2 లక్షలు అవటానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉండడానికి బలం చేకూరుస్తున్నది. ఆ సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఆ రిజర్వ్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో ఏ కంట్రీ అయినా సెంట్రల్ బ్యాంక్స్ ఒక పక్కన కొంటున్నాయి, అదొక పాజిటివ్ పాయింట్. ఏ కంట్రీ కూడా ఎందుకు ఎక్కువ చేస్తాయి? పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసాం, 91 లో మనం ఎలా బయటకు వచ్చామో చూసాం. సో చూసాం, వాళ్ళు ఓటు ఇచ్చారు, దాన్ని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో ఫెంటాస్టిక్. అది వాళ్ళ ఎక్కడ ఆపట్ల. చైనా కూడా విపరీతంగా ఎక్కువ చేస్తుంది. అట్లానే ఇది కూడా ఒక 10% అంటే 2 లక్షలకు రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ బులిష్ గానే ఉందని చెప్పుకోవచ్చు అండి. రైట్ అండి. రవికుమార్ గారు, బంగారం ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, లేకుంటే ఫెడ్ డెసిషన్ వరకు వెయిట్ చేయమంటారా? ఇవాళ రేపట్లో మీరు పెద్ద మార్పు ఏమొచ్చేది కానీ ఒక్కసారిగా మనకి పెద్ద డెసిషన్ వల్ల నేనైతే 5% మాక్సిమం వేరియన్స్ అండి. అది కూడా షార్ట్ టర్మ్ కిక్ అనమాట, అది ట్రిగర్. ఆ తర్వాత బండి నార్మలైజ్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అంటారా? ఓన్లీ ప్లస్ అయినా? నో ప్లస్ మైనస్ కాదు. ఛాన్సెస్ ఆర్ ప్లస్, ప్రాబబిలిటీ ఛాన్స్ మాక్సిమం 5%. 3% పెరగచ్చు, 1% పెరగచ్చు, కానీ షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది. అండ్ తర్వాత డిప్ తీసుకుని శ్రావణ మాసం నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది. మళ్ళీ దీపావళి దాకా అలాగే వెళ్ళిపోతుంది నాన్ స్టాప్. దీపావళి తర్వాత మళ్ళీ కొంత స్తబ్దత చూపించి మళ్ళీ ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి చూసారా, థ్యాంక్స్ గివింగ్, తర్వాత లాంగ్ వీకెండ్స్ మార్కెట్ లో, యుఎస్ మార్కెట్ లో, తర్వాత ఇప్పుడు రిపబ్లిక్ అంటే మొత్తం అన్ని బ్యాంక్స్ కూడా, వెదర్ ఇట్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ మన చైనా బ్యాంకు ఆర్ జపాన్ బ్యాంక్, అందరూ కూడా ఈ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మోస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అది. వాళ్ళు గనక ఆపితే దీనికి పేస్ ఉండదు, స్పీడ్ తగ్గిపోతుంది. వాళ్ళు ఆపకపోతే మాత్రం పేస్ ఇలాగే ఉంటుంది. దానికి సార్ లైటింగ్ డిస్టర్బెన్సెస్ ఓకే రైట్. వాళ్ళు గనక ఆపకపోతే, పర్చేజెస్ ఆపకపోతే ఇలాగే ఉంటుంది ట్రెండ్. పర్చేజెస్ ఆపితే కొంచెం స్లో డౌన్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది పర్చేజెస్ ఆపడం లేదా అన్నది జియో పొలిటికల్ టెన్షన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. రైట్ అండి. రమేష్ గారు, ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ ఏ ప్రైస్ కి రావచ్చు అంటారు? మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్మెన్ సాక్స్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ ఉంటుంది. వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చాలా స్ట్రాంగ్ ఫిల్టర్ చేస్తారు. సో వాళ్ళు వచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 year లో $6,000. సో ఇక్కడ జేపీ మోర్గాన్ చూసుకున్నా కూడా మనకి $4,800. ఇంకా ఇలాంటివి చాలా వెళ్తున్నా కూడా మనకి యావరేజ్ చూసుకుంటే $5,000 ఇక్కడ నుంచి 1 year. రూపీ టర్మ్స్ లో సార్ మేబీ డిసెంబర్ చూస్తే మనం ఇక్కడ నుంచి ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. ప్రభు గారు, ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ ఎలా ఉండబోతుంది? గోల్డ్ తో ఈక్వల్ గా వెళ్తుందా ఎట్లా? సిల్వర్ ఈజ్ అగ్రెసివ్ మెటల్ సార్, అది కట్టుకోవాలి. పెరిగినప్పుడు అంతే పెరుగుద్ది, తగ్గినప్పుడు కూడా అంతే పెరుగుద్ది. ఫస్ట్ టైం కూడా 38,000 నుంచి 75,000 అక్కడికి వచ్చింది కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అయిపోద్ది, 1,00,000 అయిపోద్ది, 1,50,000 అవుద్ది అనుకుంటే దర్దన పడిపోయి మళ్ళీ 38 కంటే కిందకి వచ్చి మళ్ళీ ఆ లెవెల్ క్రాస్ అవడానికి ఇట్ టుక్ 2 years. అట్లా అగ్రెసివ్ మెటల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే బెస్ట్. మన పోర్ట్ఫోలియోలో కొంత పర్సెంట్ మెటల్స్, 20% ఇస్ బెస్ట్ ఆల్వేస్. అంటే మనకి ఇష్టమైంది
ప్రీసియస్ మెటల్ లో కొంత, గోల్డ్ లో కొంత, సిల్వర్ లో కొంత, కాపర్ లో కొంత, జింక్ లో కొంత. అంటే మెటల్స్ కూడా ఇదివరకులా కాకుండా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే మీకు ఇండస్ట్రియల్ డిమాండ్ తో పాటు ఎక్కువ ఇది వస్తుంది కదా బాగా, అంటే యూసేజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న కంపెనీస్ కున్న డిమాండ్ కే సప్లై డిమాండ్ లో సప్లై తక్కువ, డిమాండ్ ఇంకా 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 కావాలి. సో రేపు వచ్చే కంపెనీస్ కూడా పెరుగుతున్నప్పుడు రేపు రెన్యూబుల్ ఎనర్జీ అవసరం ఉంటుంది, అది స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్కేల్ గా రాలేదు, అది ఫుల్ స్కేల్ లో వచ్చినప్పుడు ఇది వస్తుందా, ఇంత వస్తుందా అంటే ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ యాక్చువల్ గా సిల్వర్ అనేది. ఎందుకంటే గోల్డ్ కానీ సమ్ అదర్ ఇంకొక మెటల్ చేస్తున్నప్పుడు వచ్చే సిల్వర్ అట్లా వస్తుంది కానీ డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ కాదు. సో ఆ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గనంత కాలం ప్లస్ సిల్వర్ కి ఆల్టర్నేట్ రానంత కాలం, సిల్వర్ బదులు ఇది వాడచ్చు, ఇది తక్కువ రేట్ ఉంది, ఇది వాడితే పర్వాలేదు అనుకున్నంత కాలం సిల్వర్ కి ఎవర్ గ్రీన్ డిమాండ్ పెరిగిపోదు. మళ్ళీ 5 లక్షలు రాదా అంటే వస్తుందండి, కానీ టైం అడకపోదు, ఎందుకంటే ఇట్ చాలా టైం తీసుకుంటుంది. సో మళ్ళీ 4,10,000 MCX లిస్ట్ అయింది, అది రాదా అంటే రావచ్చు, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయింది ఫుల్ లెంత్ గా, అప్పుడు సిల్వర్ డిమాండ్ విపరీతంగా ఉంటుంది. సో దట్స్ ఇట్. రవికుమార్ గారు, ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్ కొంత పెరుగుతున్నాయి, అవి బెటర్ ఆప్షన్ అని అంటారా? అది ఖచ్చితంగా అది బెటర్ ఆప్షన్ అండి, అన్డౌటెడ్లీ బెటర్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఫిజికల్ గోల్డ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు తెలిస్తే అందరికీ తెలిసిందే, వాల్యూ యాడెడ్ అని చెప్పి, లేకపోతే మేకింగ్ చార్జెస్ అని చెప్పి, లేకపోతే మనం అమ్మితే ఒకటి కొంటే ఒకటి, ఈ విధంగా చాలా రకరకాల ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరు కూడా అంటే దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎవరు 22 క్యారెట్ తెలీదు, ఎవరికి అది 18 క్యారెట్ 20 క్యారెట్ 22 క్యారెట్ తెలియదు. వాళ్ళు అమ్మడానికి పోయినప్పుడు మాత్రమే దాన్ని అంతలా చూస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రాడ్స్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళా మోడీ గారు పిలిపించారు కాబట్టి ఇప్పుడు చాలా ఫిజికల్ గోల్డ్ తగ్గిపోయి అందరూ కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఈటీఎఫ్స్ అన్నమాట. గోల్డ్ ఈటీఎఫ్స్ చాలా డిమాండ్ లో ఉన్నాయి.